స్టార్టింగే బ్యాడ్ న్యూస్తో స్టార్ట్ చేస్తాను. స్పైడర్ మ్యాన్ 4 2025లో అయితే రిలీజ్ అవటం లేదు. 2026కి అయితే పోస్ట్ పోన్ చేశారు. 2025 ఇయర్ ఎండ్కి రిలీజ్ చేస్తాం అంటున్నారు. మనకు తెలిసిందే కదా, అవన్నీ అయ్యే పనులు అయితే కాదు. సో మేమైతే 2025కి అయితే ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవట్లేదు. స్పైడర్ మ్యాన్ 4లో చిన్న చేంజెస్ చేశారు, అందుకని కింగ్ పిన్ అయితే లేపేశారంట. 4th పార్ట్లో కూడా కింగ్ పిన్ అయితే ఉండడు. చిన్న చేంజ్కే కింగ్ పిన్ లేపేశారంటే పెద్ద చేంజ్ అయితే పీటర్ని లేపేస్తారేమో. వెనమ్ ద లాస్ట్ డాన్స్ మూవీలో స్పైడర్ మ్యాన్ క్యామియో ఉండబోతుందని రూమర్స్ అయితే సర్క్యులేట్ అవుతుంది. సీక్రెట్ వార్స్ మూవీలో గోస్ట్ రైడర్ అయితే అపీర్ అవబోతున్నాడు, బట్ మెయిన్ రోల్ అయితే కాదు. గోస్ట్ రైడర్గా నికోలస్ కేజ్ని క్యాస్ట్ చేశారు. సపరేట్గా మూవీ అయితే తీస్తున్నాం అన్నారు, బట్ అప్డేట్ అయితే ఇంకా ఏం లేదు. తీస్తారో లేక ఆ స్క్రిప్ట్ని కూడా డస్ట్బిన్లో పడేస్తారో చూడాలి. ఆర్మర్ వార్స్ మూవీ అయితే క్యాన్సిల్ అయింది, టెంపరీగా ఆపేశారంతే. ఫ్యూచర్లో తీస్తారంట, ఇంకా ఆశలు వదులుకోండి, వస్తుందని నమ్మకం అయితే లేదు. థండర్ బోల్ట్స్ మూవీ నుంచి ఎలెనా బెలోవా లుక్స్ అయితే లీక్ అయ్యాయి, అండ్ యుఎస్ ఏజెంట్ ఎలోనా ఫైట్ చేస్తున్న పిక్స్ కూడా అయితే లీక్ అయ్యాయి. ఫెంటాస్టిక్ ఫోర్ ఫస్ట్ స్టెప్స్ మూవీలో డాక్టర్ డూమ్ క్రెడిట్స్ అని అయితే ఉంటుందంట. ఆర్డీజేని డాక్టర్ డూమ్గా ఇంట్రడ్యూస్ చేసినప్పటి నుంచి రోజుకి హైప్ అయితే పెంచుతున్నారు. ఆర్డీజేని చూపిస్తారా లేక అనదర్ వేరియంట్ని చూపిస్తారా అని అయితే ఇంకా తెలియదు. మార్వెల్ జాంబీస్ నుంచి చిన్న ఫుటేజ్ అయితే ట్విట్టర్లో లీక్ అయింది. షాంగ్-చీని జాంబీస్ బైట్ చేస్తుంది, తన దగ్గర ఉన్న 10 రింగ్స్తో హీల్ చేసుకుంటాడు. అండ్ వన్ మోర్ థింగ్, మార్వెల్ జాంబీస్ మొత్తం 4 ఎపిసోడ్గా రాబోతుంది విత్ TVMA రేటెడ్. TVMA రేటెడ్ అంటే ఇంటెన్స్ వైలెన్స్ ఆర్ సెక్సువల్ స్ట్రాంగ్ లాంగ్వేజ్ అని అర్థం. రీసెంట్గా స్పైడర్ మ్యాన్ ఫ్రెష్మెన్ ఇయర్ నేమ్ని యువర్ ఫ్రెండ్లీ నైబర్హుడ్ స్పైడర్ మ్యాన్గా అయితే చేంజ్ చేశారు. ఈ సిరీస్లో ద ఫ్యూచర్ ఫౌండేషన్, ఐరన్ మ్యాన్, వెనమ్, డాక్టర్ స్ట్రేంజ్ ది మెయిన్ రోల్ అంట కంపేర్ టు ద అదర్ క్యారెక్టర్స్. స్పైడర్ మ్యాన్ వేరియంట్స్, మార్ఫ్, డేర్ డెవిల్ అండ్ ఇంకా చాలా క్యారెక్టర్స్ అయితే అపీర్ అవబోతున్నారు. అన్ని నేమ్స్ నాకు కూడా తెలీదు, మీకు ఎవరికైనా తెలిసి కామెంట్ చేయండి. ఐరన్ ఫిష్ని ఐస్ ఆఫ్ వకాండా సిరీస్తో ఇంట్రడ్యూస్ చేయబోతున్నారు, అండ్ ఇది యానిమేటెడ్ సిరీస్గా బిల్డ్ అయితే అవుతుంది. ఈ సిరీస్ కూడా 4 ఎపిసోడ్స్గా వస్తుంది. బేసికల్లీ D23లో డేర్ డెవిల్ ఫుల్ లెంత్ ట్రైలర్ని ప్లే చేశారు. D23లో చూపించిన ఫుటేజ్లో వైట్ టైగర్, డేర్ డెవిల్ మూస్తో ఫైట్ చేస్తున్న ఫుటేజ్. ఫస్ట్ టైం లైవ్ యాక్షన్లో మూజ్ని అయితే ఇంట్రడ్యూస్ చేయబోతున్నారు. లీక్ అయిన ఫుటేజ్లో మూజ్కి డైలాగ్స్ అయితే లేవు. పునిషర్ అపీర్ అవబోతున్నాడు, పిక్స్ కూడా లీక్ అయ్యాయి. నెట్ఫ్లిక్స్ డేర్ డెవిల్ సీజన్ 3లో అపీర్ అయిన బుల్స్ ఐ సీజన్ స్టార్టింగ్లో ప్రెజెంట్లో ఉంటాడంట. మిస్ మార్వెల్ సిరీస్లో ఉన్న కమాలా ఫాదర్ యూసఫ్ ఖాన్ కూడా అపీర్ అయ్యారు. డేర్ డెవిల్స్ హెల్మెట్స్ కూడా లీక్ అయ్యాయి, వీటిల్లో కామిక్ యాక్యురేటెడ్ హెల్మెట్స్ కూడా ఉన్నాయి. వాట్ ఇఫ్ సీజన్ 3లో వైట్ విజన్, షాంగ్-చి, మూన్ నైట్ అయితే అపీర్ అవబోతున్నారు. వాట్ ఇఫ్ సిరీస్కి సీజన్ 3తోనే లాస్ట్ సిరీస్, కంటిన్యూ చేస్తే బాగుంటుంది. కొత్త ఎక్స్పెరిమెంట్స్ చేయడానికి, కొత్త క్యారెక్టర్స్ కూడా ఇంట్రడ్యూస్ చేయడానికి ఒక ఛాన్స్ అయితే ఉంది. ఐరన్ హార్ట్ మూవీలో మఫిస్టో క్రెడిట్ సీన్లో కానీ లేదా డైరెక్ట్గా మూవీలోనే అపీర్ అవబోతున్నాడంట. చూద్దాం. మ్యాక్సిమం మార్వెల్ విలన్స్ని అలా అయితే ఒకసారి రివీల్ చేయదు. అండ్ ఐరన్ హార్ట్ నుంచి ఒక లుక్ కూడా రిలీజ్ అయింది. D23 ఎక్స్పోలో బ్రేవ్ న్యూ వరల్డ్ మూవీ ఎక్స్టెండ్ ట్రైలర్ని ప్లే చేశారు, అండ్ ఆ ఫుటేజ్లో రెడ్ హల్క్ కూడా అపీర్ అయ్యాడు. డెడ్పూల్ అండ్ వాల్వరిన్ రిలీజ్ అయ్యి 20 days అయితే అవుతుంది. HD ప్రింట్ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. ప్రీవియస్ డిస్నీ రిలీజ్ ప్యాటర్న్స్ ని చూస్తే ఇప్పుడప్పుడే డిస్నీకి మూవీని రిలీజ్ చేసే రైట్ అయితే ఎవ్వరు. ప్రీవియస్ మూవీస్ ని 60 to 80 days టైం స్పాన్ లో డిస్నీలో రిలీజ్ చేశారు. అక్టోబర్ మంత్ ఎండింగ్ వచ్చే ఛాన్స్ అయితే ఉంది. ఇది జస్ట్ మా ప్రిడిక్షన్ మాత్రమే. బై ద వే, డిస్నీ యాడ్ ఫ్రీ సబ్స్క్రిప్షన్కి October 17th నుంచి $2 ప్రైజ్ అయితే హైక్ చేయబోతుంది. బట్ బండిల్ ప్యాక్ ప్రైజ్లో మాత్రం ఎలాంటి చేంజ్ అయితే లేదు. ఇండివిజువల్ ప్యాక్స్ మాత్రమే ప్రైస్ హైక్ చేస్తున్నారు. బాయ్ సీజన్ 4 అయితే కంప్లీట్ చేసుకుంది. ఫ్యాన్స్ అయితే చాలా ఎయిర్గా వెయిట్ చేస్తున్నారు సీజన్ 5 ఎప్పుడు వస్తుందా అని. డైరెక్టర్ అండ్ రైటర్స్ సీజన్ 5కి స్టోరీ అయితే రెడీ చేస్తున్నారంట, బట్ ప్రెజెంట్ సిచ్యువేషన్ లో కాదు. మనకి సీజన్ 3లో సోల్జర్ బాయ్ చూపించారు కదా, తన బ్యాక్ స్టోరీని సీజన్ 5లో ఎక్స్ప్లోర్ చేయబోతున్నారు. రెస్ట్ ఆఫ్ ది క్యారెక్టర్స్ కూడా ఉంటాయి. సీజన్ 3లో చూపించారు కదా, బ్యాక్ నోయ్ సోల్జర్ బాయ్ వస్తున్నాడు అని తెలిసి హైడౌట్ అవుతాడు. అలా ఎందుకు హైడౌట్ అయ్యాడు, ఏం చేశాడు సోల్జర్ బాయ్ ని అని కూడా ఎక్స్ప్లోర్ చేసే ఛాన్స్ అయితే ఉంది. అంటే సేమ్ సీజన్ 3లో లానే ప్రెజెంట్ కి పాస్ట్ కి స్టోరీ అయితే షిఫ్ట్ అవుతుంది. నవంబర్ 2021లో వచ్చిన యాక్రెన్ సిరీస్ గుర్తుందా? 2024 నవంబర్ 2న సీజన్ 2 ఫస్ట్ ఎపిసోడ్ అయితే రిలీజ్ అవ్వబోతుంది. అండ్ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఏంటి అంటే సీజన్ 2 నుంచి 5 ఎపిసోడ్స్ అయితే లీక్ అయ్యాయి. ఆ ప్రింట్స్ కూడా అంత క్లారిటీ అయితే లేవంట. 360 ప్రింట్ అంటున్నారు. ఎపిసోడ్ లింక్స్ కోసం సెర్చ్ చేయకండి, అవి దొరకవు, ఎందుకంటే బ్లాక్ చేస్తున్నారు. సెక్యూరిటీ బ్రీచ్ వల్ల హ్యాక్ అయిందంట. ఒకవేళ ఎవరైనా సీజన్ 1 చూడకపోతే మస్ట్ వాచ్ సీజన్ అది. క్యారెక్టర్ రిగ్గింగ్ కూడా చాలా కొత్తగా అయితే ఉంటుంది. స్పైడర్ వర్స్ యానిమేషన్ లానే ఉంటుంది, బట్ స్లైట్లీ డిఫరెంట్.
అవతార్ 3 మూవీ టైటిల్ అయితే ఫిక్స్ అయింది. అవతార్ ఫైర్ అండ్ డాష్. D23 ఎంటర్టైన్మెంట్ షోకేస్ లో జేమ్స్ కెమెరాన్ అవతార్ 3 మూవీ డీటెయిల్స్ అయితే కొన్ని రివీల్ చేశారు. ఈ మూవీలో కొత్త కల్చర్స్, క్రియేచర్స్ ని అండ్ న్యూగా బయోమీ లొకేషన్స్ అయితే ఇంట్రడ్యూస్ చేయబోతున్నారంట. అండ్ ఇప్పటిదాకా చూపించిన పండోరా లొకేషన్స్ ని కూడా ఎక్స్ప్లోర్ అయితే చేయబోతున్నారు. అవతార్ 3 ఫుటేజ్ అయితే చూపించలేదు కానీ కాన్సెప్ట్ ఆర్ట్స్ అయితే ఇంక్లూడ్ చేశారు. కొత్త ఫ్లయింగ్ వెహికల్ ని చూపించారు అండ్ ఫైర్ నావిస్ ని కూడా షోకేస్ చేశారు. చాలా ఫ్రెష్ లుక్ అయితే ఉంది. మౌంటైన్ బాన్షీ లుక్ ని కూడా చేంజ్ చేశారు. మేబీ అడ్వాన్స్డ్ క్రియేచర్ అయి ఉంటుంది. రీసెంట్ గా డిజ్నీ నుంచి వచ్చిన ప్రాజెక్ట్స్ అని డిసప్పాయింట్ చేయడం వల్ల మంచి టాక్ వచ్చిన ప్రాజెక్ట్స్ కి సీక్వెల్స్ అయితే చేస్తున్నారు. D23 ఈవెంట్ లో ఫ్రోజన్, జూటోపియా 2, టాయ్ స్టోరీ 5 అండ్ ఇంక్రెడిబుల్ 3 ని కూడా ఇంక్లూడ్ అయితే చేశారు. జూటోపియాలో కొత్త క్యారెక్టర్ అయితే యాడ్ చేస్తున్నారు. మోనా 2 సెకండ్ ట్రైలర్ ని D23 ఈవెంట్ లో అయితే ప్లే చేశారు. ఏలియన్ రోమిలస్ మూవీ 1979 to 1986 లో రిలీజ్ అయిన మూవీస్ టైమ్ జోన్ అయితే ఫ్రేమ్ అయింది. క్రిటిక్స్ దగ్గర నుంచి మంచి రేటింగ్స్ అయితే వస్తున్నాయి. ఇండియాలో 23 ఆగస్టుకి అయితే రిలీజ్ అవుతుంది. రివ్యూ అప్లోడ్ చేస్తాం, స్టే ట్యూన్. డిజ్నీ స్నో వైట్ ని రీమేక్ చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. అండ్ గాల్ గాడోట్ ఈవిల్ క్వీన్ గా ప్లే చేస్తుందని కూడా తెలిసిందే. D23 ఎక్స్పోలో ఈవిల్ క్వీన్ లుక్ ని అయితే రివీల్ చేశారు. గాల్ గాడోట్ పర్ఫెక్ట్ గా సెట్ అయింది ఆ రోల్ కి. ఆర్మీ ఆఫ్ ది డెడ్ 2 మూవీ టైటిల్ ని చేంజ్ చేసి ప్లానెట్ ఆఫ్ ది డెడ్ గా అయితే ఫిక్స్ చేశారు. బట్ కొన్ని రీజన్స్ వల్ల జాక్ సిండర్ ఈ సీక్వెల్ అయితే క్యాన్సిల్ చేశారు. ద యాంగ్రీ బర్డ్స్ 3 ఎర్లీ డెవలప్మెంట్ స్టేజ్ లో అయితే ఉంది. అండ్ ఈ మూవీని 2026 లో అయితే రిలీజ్ చేస్తున్నారు. ఎంతవరకు ఈ వీక్ నాకు ఇంట్రెస్టింగ్ అనిపించిన న్యూస్. ఓకే గైస్, ఈ వీడియో కిందే మళ్ళీ వచ్చే వీడియోలో కలుసుకుందాం. అంటిల్ దెన్ సబ్స్క్రైబ్ టు ద మూవీ మేనియాక్.